నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. కుక్కల విద్యాసాగర్ ఎట్టకేలకు దొరికాడండి. అది కూడా ఎక్కడ డెహ్రాడూన్, అవును, అది అక్కడ బయట దొరికాడు. ఎక్కడో. అన్ని ఎక్కడున్నా పట్టుకుంటారు అనుకోండి. అవును, అవును. సో ఆయన దొరికాడు. ఇంకా లాస్ట్ ఎవరు అవుతారండి? లాస్ట్ ఒకళ్ళు అవుతారు, ఇద్దరు అవుతారు. ఓహో, ఓకే. అది ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ అదే సమస్య. అది జరిగే పనేనా లాస్ట్ది? ఇక్కడ వరకు ఓకే. అదేనండి నేను అంటుంది, గతంలో చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి తేడా అదే. జగన్మోహన్ రెడ్డి గారి ధ్యేయం ఏంటంటే కేసులు పెట్టి ఎవిడెన్స్లన్నీ కలెక్ట్ చేసి స్ట్రాంగ్గా కేసు బిల్డ్ చేసి వాళ్ళని కోర్టులో నేరస్తులుగా ప్రూవ్ చేసి వాళ్ళకి శిక్షలు పడాలి అనేటువంటిది ఆయన ఇంటెన్షనే కాదు. తనంటే గిట్టని వాళ్ళని ఏ ఆధారాలు లేకపోయినా తీసుకెళ్ళి ముందు లోపలేసేయాలి. అది కూడా ఏంటంటే ఫ్రైడే రోజు అరెస్ట్ చేయాలి. ఫ్రైడే సాయంత్రం, సాటర్డే సండే 2 రోజులు వాళ్ళకి బెయిల్ రాకూడదు. ఈ లోపల ఇవ్వాల్సినటువంటి ట్రీట్మెంట్ ఇచ్చేసి వాళ్ళని భయభ్రాంతులు చేసి ఆ తర్వాత కోర్టు ఎప్పుడన్నా బయటికి పంపించేస్తే పంపించేయటమే. ఇప్పుడు అచ్చెన్నాయుడు దగ్గర నుంచి ఎంతమందిని మనం చూసాం, కొల్లు రవీంద్ర దగ్గర నుంచి ఇంతమందిని అరెస్ట్ చేశారు. ఏమైంది? వాళ్ళు ఇప్పుడు చింతమనేని ప్రభాకర్ ఇలాంటి వాళ్ళని అందరిని లోపలికి తీసుకెళ్లారు. వాళ్ళు ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇచ్చేశారు, బెయిల్ రాగానే వదిలేశారు. మళ్ళీ దాని గురించి ఊసేలేదుగా. అది ఆయన మనస్తత్వం. చంద్రబాబు నాయుడు గారిది ఏంటంటే చట్ట ప్రకారంగా దాన్ని తీసుకొని వాళ్ళని 7 సంవత్సరాల లోపల శిక్ష పడేటైతే 41 నోటీసులు ఇచ్చి వాళ్ళకి కావాల్సినంత టైం ఇచ్చి యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళేంత టైం ఇచ్చి అక్కడ కనుక రాకపోతే అప్పుడు చూద్దాం అనేటువంటి మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారిది. కాబట్టి ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా 3 ఐపీఎస్ల ఆఫీసర్లు వాళ్ళు సస్పెండ్ అయిన తర్వాత ఇప్పుడు కుక్కల విద్యాసాగర్ వంతు వచ్చింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఫస్ట్ ఎక్కడున్నా ఎత్తి లోపలేయండి, ఎత్తేయండి అంటాడు కదా ఆయన ఉపయోగించేటువంటి పదం అక్కడి నుంచి వచ్చేది. సో ఫస్ట్ ఎత్తేయటమే. అదేలే, ఎత్తేసి అతనికి ఇవ్వాల్సినటువంటి ట్రీట్మెంట్ ఇచ్చేసి ఆ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసేవాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి సుదీర్ఘమైన 45 సంవత్సరాలు చరిత్ర ఉన్నటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఒక వ్యక్తిని, లక్షలాది మంది కార్యకర్తలు, ఫాలోవర్సు, అభిమానులు ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడానికి వెనక ముందు ఏమైనా ఆలోచించారే జగన్మోహన్ రెడ్డి? నేను 16 నెలలు జైల్లో ఉన్నాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో పెట్టాలి. అది అతని ధ్యేయం. ఆ స్కిల్ డెవలప్మెంట్లో ఏవో ఆధారాలు ఉన్నాయని కానీ రేపొద్దున కోర్టులో అది ప్రూవ్ అయ్యి చంద్రబాబు నాయుడు గారికి శిక్ష పడటం ఇదంతా అతని ఇంటెన్షనే కాదు. కాబట్టి వేశారు. ఆయన ఏదో క్లీన్గా బయటికి రావాలనుకున్నారు కాబట్టి 53 రోజులు పట్టింది. లేకపోతే వారానికో 10 రోజులకు ఆయనకు కూడా బెయిల్ వచ్చేది. బెయిల్ అసలు ఫస్ట్ అనుకోలేదు కదా. ఫస్ట్ క్వాష్కి వెళ్ళి, అవును, ఆ క్వాష్ ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి ఇవాళ వరకు తేలలేదు. సో కాబట్టి ఆయనకి అనుకున్న దానికంటే ఎక్కువ చంద్రబాబు నాయుడు గారిని లోపల పెట్టగలిగారు. సో చట్టాన్ని గౌరవించి వెళ్ళేవాళ్ళకి, చట్టాన్ని పట్టించుకోకుండా వెళ్ళే వాళ్ళకి ఏంటంటే చట్టాన్ని పట్టించుకున్న వాళ్ళు చాలా ఫాస్ట్గా చర్యలు ఉన్నట్టుగా ఉంటాయి. కాబట్టి అన్నీ జరిగినాయి. ఇక్కడ ఏంటంటే కుక్కల విద్యాసాగర్ మీద కూడా చక్కగా ఫోర్జరీ దగ్గర నుంచి అన్నీ ఎస్టాబ్లిష్ అయ్యి అమ్మాయి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్, వీళ్ళు చేసినటువంటి అరాచకాలు అన్నీ ఎస్టాబ్లిష్ అయినాయి. కాబట్టి ఖచ్చితంగా అతను ఇవాళ అరెస్ట్ చేశారు. ఇది ఫస్ట్ స్టెప్ మాత్రమే. దీనికి పూర్తి స్థాయి ఇది ఇచ్చినటువంటిది మరి మనకు కనపడుతూనే ఉన్నాయి కదా. తీగలాగితే డొంక ఎక్కడ కదులుతుందో చూసాం కదా. స్వయంగా సీఎంఓ ఆఫీసులోకి పిలిపించి సీతారామాంజనేయులు ఆ విశాల్ గున్నీకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం అనేటువంటిది అది ఎక్కడికి లీడ్ చేస్తున్నటువంటిది? సజ్జల రామకృష్ణారెడ్డి యొక్క ఆధ్వర్యంలో, ఆయన యొక్క కనుసన్నల్లో ఇది జరిగింది అనేటువంటిది ఎస్టాబ్లిష్ అయినటువంటి వ్యవహారం. కానీ కుక్కల విద్యాసాగర్ దగ్గరికి ఇప్పుడు వచ్చింది. ఇక్కడ నుంచి అక్కడ దాకా వెళ్తుందా సజ్జల రామకృష్ణారెడ్డి దాకా అనేటువంటిది కూడా అనుమానమే. వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి ఇలాంటి కేసులో ఇప్పుడు ఏదైనా లోకల్ సెటిల్మెంట్ అనుకోండి, అతను ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు. జిందాల్ లాంటి వ్యక్తికి ఫేవర్ చేయడానికి జిందాల్ అయితే వచ్చి డైరెక్ట్గా సజ్జల రామకృష్ణారెడ్డిని అడగడు కదా నన్ను ఫేవర్ చేయమని. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని అప్రోచ్ అవుతారు, వాళ్ళకి ఉన్నటువంటి సాన్నిహిత్యం దృష్ట్యా. కాబట్టి అటునుంచి ఇటు ఇన్స్ట్రక్షన్ వచ్చి ఉండాలి కదా. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కూడా ఏమంటున్నారు, అవినాష్ రెడ్డి చేశారంటున్నారు. కానీ దీంట్లో తాడేపల్లి పాత్ర కూడా ఉంది అనేటువంటిది ఊరికే నోటి మాటగా అంటున్నారు. అక్కడ దాకా రాలా. కేవలం భారతిరెడ్డి గారి పిఏని విచారించారు మాత్రమే. కానీ
పూర్తి స్థాయిలో అక్కడ దాకా వెళ్ళలేదు. ఈ విషయంలో కూడా నేను గతంలో కూడా అన్నట్టుగా ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరే దీన్ని ముగిచ్చేస్తారని నేను అనుకుంటున్నాను, ఒకవేళ వెళ్తే గిళ్తే. ఎందుకంటే విశాల్ గున్ని క్లియర్గా చెప్పేసి ఫిక్స్ చేసేసాడు, ఎక్కడ వాళ్ళని అక్కడ సీతారామాంజనేయులు ఫిక్స్ చేశాడు, ఆ ఉన్నటువంటి కాంతిరాళ్ళు టాటా ఎవరో ఉన్నారు కదా ఆయన్ని ఫిక్స్ చేశాడు అతని స్కిన్ సేవ్ చేసుకోవడానికి. కాబట్టి ఇది విజయసాయి మన సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్లో జరిగిందనేటువంటిది క్లియర్. ఆయన దాకా వెళ్ళిన తర్వాత కానీ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేటువంటిది తెలియదు. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఇవాళ సాగుతున్నటువంటి పద్ధతిలో చూస్తే ఏంటంటే దీన్ని మించినటువంటి కేసులు చాలా ఉన్నాయి అపరిష్కృతంగా, ఇంకా టచ్ కూడా చేయనటువంటివి. మద్యం కేసు ముట్టుకుంటే వాడెక్కడ ఉన్నాడో తెలియదు, మైన్స్ విషయం తీసుకుంటే వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. ఇప్పుడు యాక్చువల్గా ఈ కేసు డైరెక్ట్గా ప్రజలకు వచ్చినటువంటి బాధ కానీ నష్టం కానీ ఏమీ లేదు. ఇది కొంతమంది వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఒక వ్యవహారం. ఆంధ్రప్రదేశ్ పోలీసుల ప్రతిష్ట అనేటువంటిది, వాళ్ళ పనితీరు అనేటువంటిది ప్రశ్నార్థకమైంది కాబట్టి ఇంత సీరియస్ అయింది. లేకపోతే ఇది ఒక ఆర్డినరీ కేసు. కానీ వేలాది కోట్ల రూపాయలు తినేసి అడ్డగోలుగా ప్రజల ఆరోగ్యాలతో ఆడుకున్నటువంటి కేసులన్నీ కూడా అక్కడ పెండింగ్ ఉంటే చేస్తలుడికి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ వరకు ఆ వాసుదేవరెడ్డి ఎక్కడున్నాడో తెలీదు, ఆ వెంకటేశ్వర రెడ్డి అతను ఎవరో ఉన్నాడు కదా దీనికి వెంకటరెడ్డి ఏపీఎండిసి చైర్మన్, అతను ఎక్కడున్నాడో తెలియదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే దీన్ని అంతకుమించి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళ దగ్గర నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి పేరు వస్తే మాత్రమే అక్కడ దాకా వెళ్తుంది అనేటువంటిది నేను అనుకుంటున్నాను. వీళ్ళకి కోర్టులు ఏదన్నా రిలీఫ్ ఇస్తే ఖచ్చితంగా వీళ్ళు కూడా బయట తిరుగుతారేమో వచ్చి. ఎవరండి ఇప్పుడు దాకా కనిపించిన వాళ్ళు వీళ్ళంతా? ఖచ్చితంగా వెంకటరెడ్డి గారు అంటే వీళ్ళు ఎక్కడెక్కడ యాంటిసిపేటరీకి వేసుకోవడానికి మరి ఎందుకో ఇదయ్యారో, అక్కడ ఎదురిగి పోయి ముందు సరెండర్ అవుతారన్న ఉద్దేశంతో అన్నారేమో. కానీ వాళ్ళు కూడా ప్రయత్నం చేసి యాంటిసిపేటరీ వచ్చిందనుకోండి, ఇప్పుడు దేవినేని అవినాష్ తర్వాత జోగి రమేష్ వీళ్ళందరూ ఎలా తిరుగుతున్నారో అలాగే తిరుగుతారు. రైట్. చట్టంలో ఉన్నటువంటి వెసులుబాటు చూశారు కదా. కేసు అనగానే అంజనం వేసినట్టు మాయమైపోయారు, ఎక్కడున్నారో పోలీసులు కూడా తెలియలే. కోర్టులో రిలీఫ్ రాగానే చక్కగా పెద్ద ముత్తైదుల్లాగా వచ్చి అటెండ్ అయ్యారు. ఇలాంటి పరిస్థితులు ఏంటంటే రాష్ట్రాన్ని దలుచుకుంటే బాధేస్తుందండి. అసలు వాళ్ళకి ముందుగా తెలియటమే కదండి, ఖచ్చితంగా మీ మీద దాడి జరగవచ్చు అనేది ముందుగా తెలుస్తుంది. ఈ పేరు వచ్చింది, మీరు పడబోతున్నారు. అది తర్వాత నేను వీళ్ళని కూడా అదే అంటాను, మీరు అన్న తర్వాత క్విక్ యాక్షన్ ఉండాలంటున్నాను నేను. మీరు ఇమ్మీడియట్గా ప్రాథమిక సాక్ష్యాధారం, ఇప్పుడు కేసు అంటే ఏంటండి, ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్న తర్వాత వీళ్ళు సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉందేమోననే కదా అరెస్ట్ చేసేది. అరెస్ట్ చేసి మీరు మ్యాజిస్ట్రేట్ దగ్గర కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత అప్పుడు మీరు వాళ్ళని మళ్ళీ పోలీసు కస్టడీకి తీసుకొని మిగతా వివరాలు రాబడతారు. దీనికి మీకు ఆ వెసులుబాటు ఉంది కదా. ప్రాథమిక ఆధారాలు కావాల్సినవి కనపడుతున్నాయి కదా. వాళ్ళు చక్కగా సర్దుకొని పారిపోయే వరకు ఏం చేశారు మీరు? రైట్. సో అక్కడ కొంచెం ప్రభుత్వం యొక్క అలసత్వం కూడా మనకు కనబడుతూ ఉంది. చూద్దాం ఇటు నుంచి ఎటు వెళ్తాయి. ఇప్పుడు కుక్కల విద్యాసాగర్ మొన్న అతను ఇది జరిగిన తర్వాత కూడా ఒక ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అతను ఆ ఇంగ్లీష్లో అతను మాట్లాడుతున్నటువంటి పద్ధతి చూస్తే అబ్బా అసలు ఇతని మీద వీళ్ళు పెట్టింది కేసు అనిపించింది. అంత ఇదిగా మాట్లాడుతున్నాడు. తీరా చూస్తే వీళ్ళ భాగవతాలన్నీ ఇలా ఉన్నాయి. ఇంకా ముందు ఎన్ని కేసులు వస్తాయో అనేటువంటి తలుచుకుంటేనే భయం వేస్తుంది మనకి.